హలో ఫ్రెండ్స్, అన్పాక్ ఐడియాస్కి మళ్ళీ స్వాగతం. ఎప్పుడూ లాగానే మనం ఈరోజు కూడా రేషనలిస్ట్ శూన్యాన్ని వైదిక సంపూర్ణతతో నింపేద్దాం. ఈ ఎపిసోడ్లో ఫ్రాడ్ సత్యాన్వేషి వాగే చెత్తవాగుణ్ణి కొంచెం భరించాలి తప్పదు. ఆ బౌద్ధ సన్నాసి ఏం పేలుతున్నాడో వినడం స్టార్ట్ చేద్దాం. కరెక్టే. సాంస్క్రిట్ నేర్చుకుంటే బ్రెయిన్ పెరుగుతుంది, మెమరీ పెరుగుతుంది, పవర్ పెరుగుతుంది. నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తావు? ఆ పెరిగిన మెమరీ తోటి వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు నేర్చుకుని ప్రవచనాలు చెప్తావా? సైన్స్, టెక్నాలజీ, కోడింగ్, ఇదేంటి ఇంజనీరింగ్ గట్రా ఇవన్నీ చేసుకుని మళ్ళీ వెస్ట్రన్ సైన్స్ ఒకటి చేసిందే మళ్ళీ చేస్తావా? వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ దాట్? నువ్వు టూల్స్ ఏ విధంగా చిన్నపిల్లలకి నువ్వు వాడి మెమరీ పవర్ పెంచినా చివరికి మళ్ళీ వెస్ట్రన్ సైన్స్ అదేంటి వాళ్ళ కళ్ళే పట్టుకుంటారు. పెరిగిన మెమరీతో వాళ్ళు ఏం చేస్తారు? పిల్లలు రికార్డింగ్ మెషిన్ లా తయారవుతారు. ఫ్రాడ్ సత్యాన్వేషి ఏమంటున్నాడంటే, పిల్లలు సంస్కృతం నేర్చుకొని మెమరీ పెంచుకొని పౌరోహిత్యం చెయ్యరు కదా, మళ్ళీ సైన్స్ ఫీల్డ్లోనే పని చేయాలి కదా అని అంటున్నాడు. ఫ్రాడ్ సత్యాన్వేషి, అథ్లీట్స్ వెయిట్ లిఫ్టింగ్ స్పోర్ట్లో పార్టిసిపేట్ చేయరు, కానీ ప్రతి ఒలింపిక్ రన్న జిమ్కెళ్ళి వెయిట్స్ లిఫ్ట్ చేస్తాడు. ఆ ఒలింపిక్ రన్న రేస్లో వెయిట్స్ లిఫ్ట్ చేయడు, కానీ ఆ రేస్లో విన్ అవ్వాలంటే అతను జిమ్లో బిల్డ్ చేసిన మసిల్ యూజ్ అవుతుంది. సంస్కృతం మన బ్రెయిన్కి జిమ్ లాంటిది. శ్లోకాలు గుర్తుపెట్టుకోవడం వల్ల కాగ్నిటివ్ మసిల్ పెరుగుతుంది. ఈ ఫ్రాడ్ సత్యాన్వేషి ఏమంటున్నాడంటే, సంస్కృతం నేర్చుకున్న పిల్లలు చివరికి వెస్టర్న్ సైన్స్ కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది అంటున్నాడు. ఆ పిల్లలు ప్రవచనాలు చెప్పలేరు, చివరికి ఇంజనీరింగ్, కోడింగ్ ఫీల్డ్స్నే చూస్ చేసుకోవాల్సి వస్తుంది అని అంటున్నాడు. ఈ వెధవ తెలుసుకోవాల్సిందేంటంటే, కోడింగ్ అనేది అప్లైడ్ లాజిక్. 2500 సంవత్సరాల క్రితం అష్టాధ్యాయిలో పణిని మాస్టర్ చేసిన అదే ఇఫ్ దెన్ ఎల్స్ లాజిక్ నే కంప్యూటర్ కోడింగ్ ఫాలో అవుతుంది. ఒక స్టూడెంట్ కి సంస్కృతం నేర్పిస్తే అతను ద మాస్టర్ లాజిక్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ నేర్చుకుంటాడు. సంస్కృతంలో ట్రైన్ అయిన బ్రెయిన్ వెస్టర్న్ సైన్స్ కాళ్ళు పట్టుకునే అవసరం రాదు, ఎందుకంటే సంస్కృతంలో ట్రైన్ అయిన బ్రెయిన్ సైన్స్ ని లీడ్ చేస్తుంది. కేవలం ఇంగ్లీష్ మాత్రమే తెలిసిన స్టూడెంట్ కంటే లాజిక్ ని ఇంకా బాగా అర్థం చేసుకుంటాడు. మనం సైన్స్ ని పక్కన పెట్టి సంస్కృతం నేర్చుకోవట్లేదు, మనం సంస్కృతం నేర్చుకుంటున్నది ఇంకా బెటర్ సైంటిస్ట్స్ అవ్వడానికిరా ఫేక్ రేషనలిస్ట్. ఈ ఫ్రాడ్ సత్యాన్వేషి అనే అల్పజ్ఞుడు ఇంకేం వాగుతున్నాడో విందాం. మెమరీ పెరగడం వల్ల ఉపయోగం కాదు కదండి. మెమరీ వీ హ్యావ్ ఆల్రెడీ అవుట్ సోర్స్డ్ ఇట్. మనకున్నది ఏంటంటే అనాలిసిస్ కేపబిలిటీ. మనిషికి ఉన్నది అనాలిసిస్ కేపబిలిటీ. ఓకే, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏముందండి? ఇన్ఫర్మేషన్ పేపర్ మీద రాసుకోవచ్చు, బోర్డు మీద రాయొచ్చు, డిస్క్ మీద రాయొచ్చు, క్లౌడ్ లో పెట్టుకోవచ్చు. దాన్ని నువ్వు బ్రెయిన్ లో పెట్టుకున్నంత మాత్రాన మెమరీ, ద కోర్ కాన్సెప్ట్ ఆఫ్ మెమరీ, దట్స్ నాట్ వాట్ ఇట్ ఈస్. What do you do with that memory? What do you do with that information that you have? ఆ అనాలిసిస్ మన మైండ్ లోంచి రావాలి. అది ఎవరు నేర్పించరండి. ఇట్ హ్యాస్ టు బి గ్రోన్. విన్నారా? వీడేమంటున్నాడంటే, మెమరీ పెంచుకోవడం వల్ల ఏం ఉపయోగం ఉండదంట. మనం మన మెమరీని ఆల్రెడీ అవుట్సోర్స్ చేసేసామంట. మనకి అనలిటికల్ క్యాపబిలిటీస్ కావాలంట. ఇన్ఫర్మేషన్ ఏముంది? ఇన్ఫర్మేషన్ పేపర్ మీదో, డిస్క్ మీదో, క్లౌడ్లోనో ఉంటుందంట. అందుకని చెప్పి మన బయోలాజికల్ మెమరీకి ఉపయోగం ఉండదంట. అనాలిసిస్ క్యాపబిలిటీ హ్యాస్ టు బి గ్రోన్ అంట. సంస్కారం లేకపోతే ఇలా రిడక్షనిస్ట్ మెటీరియలిస్ట్ లాగా తయారవుతారు. ఫ్రాడ్ సత్యాన్వేషి హ్యూమన్ బ్రెయిన్ ని ఒక చీప్ పెన్ డ్రైవ్ లాగా ట్రీట్ చేస్తున్నాడు. వీడికి లాంగ్వేజ్ అనేది కేవలం ఒక డేటా ఎంట్రీ టూల్ లాంటిది మాత్రమే. వీడి టాప్ ఫ్లోర్ ఖాళీ కాబట్టి వీడికి అర్థం కాని విషయం ఏంటంటే, మనం మన బయోలాజికల్ మెమరీలో లేని విషయాన్ని అనలైజ్ చేయలేము. అనాలిసిస్ అంటే కొన్ని ఫ్యూ డేటా పాయింట్స్ని కనెక్ట్ చేయడం. ఆ డేటా మొత్తం అంతా క్లౌడ్లో ఉంటే మన బ్రెయిన్ కనెక్షన్స్ ఎలా చేస్తుంది? ఈ ప్రపంచాన్ని ఖాళీ బుర్రతో అనలైజ్ చేయలేము. సంస్కృతం నేర్చుకోవడం కేవలం ఇన్ని మెగాబైట్సో గిగాబైట్సో డేటా ఎంటర్ చేయడం కాదు. సంస్కృతం మన బ్రెయిన్కి అకూస్టిక్ ఇంజనీరింగ్. ఈ హిందూ విద్వేషి సత్యాన్వేషి ఇప్పుడేం పేలుతున్నాడో వినాలి. సెకండ్ పార్ట్, సాంస్క్రిట్ ఇస్ అ డెడ్ లాంగ్వేజ్. లాటిన్ ఇస్ ఆల్రెడీ డెడ్, రైట్? జస్ట్ లైక్ సాంస్క్రిట్, లాటిన్ ఇస్ ఆల్రెడీ డెడ్. నోబడీ టాక్స్ ఇన్ లాటిన్. సంస్కృతం డెడ్ లాంగ్వేజ్ అంట. లాటిన్ లాగానే సంస్కృతంలో కూడా ఎవరూ మాట్లాడరంట. సంస్కృతం డెడ్ లాంగ్వేజ్ నా? సత్య అన్వేషి, సచ్చినోడానికి సిగ్గుందారా? డెఫినేషన్ ప్రకారం చూస్తే లాటిన్ అనేది డెడ్ లాంగ్వేజ్, కానీ సంస్కృతం అమృతం. లాటిన్ చచ్చిపోయింది, ఎందుకంటే ఇటాలియన్, ఫ్రెంచ్, స్పానిష్ లాంటి లాంగ్వేజెస్ లాగా తయారైపోయింది. అలా ఎందుకు జరిగిందంటే, సంస్కృతం లాగా లాటిన్ లాక్ చేయబడలేదు.
మిడీవల్ చర్చ్ టైంలో లాటిన్ రోమన్ ఎంపైర్ లాటిన్తో పోలిస్తే చాలా డిఫరెంట్. లాటిన్ ఇవాల్వ్ అవుతూ వెళ్ళింది. అలా ఇవాల్వ్ అవుతూ అవుతూ ఎంత ఇవాల్వ్ అయిందంటే చివరికి అది డిజాల్వ్ అయిపోయింది. కానీ సంస్కృతం తెలుగు లాగానో హిందీ లాగానో మారిపోలేదు. సంస్కృతం ఇతర భారతీయ భాషల వెనక కూర్చుంటుంది, ఒక సోర్స్ కోడ్ లాగా. ఈ క్రెడిట్ని మనం పణినీకి ఇవ్వాలి. 2500 సంవత్సరాల క్రితం పణిని సంస్కృతాన్ని లాక్ చేయడం కారణంగా మన భాషల సోర్స్ కోడ్ అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే ఉంది. సంస్కృతం 2500 సంవత్సరాల క్రితం ఇవాల్వ్ అవ్వడం ఆగిపోయింది పణిని కారణంగా. సంస్కృతం ఇవాల్వ్ అవ్వడం ఆగిపోయింది అది ఫెయిల్ అయిపోయినందుకు కాదు. సంస్కృతం మ్యూటేట్ అవ్వడం ఆగిపోయింది ఎందుకంటే అది 2500 సంవత్సరాల క్రితమే పర్ఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడున్న భారతీయ భాషలకి డిఎన్ఏ లాంటిది సంస్కృతం. సంస్కృతమే కానీ నిజంగా డెడ్ లాంగ్వేజ్ అయి ఉంటే ఈ ఫేక్ రాషనలిస్ట్ ప్రతి సెంటెన్స్లో సంస్కృతం ఎందుకు వాడతాడు? ఒక బిల్డింగ్ ఫౌండేషన్ అండర్ గ్రౌండ్ ఉంది కాబట్టి మనకు కనపడట్లేదు కాబట్టి అది డెడ్ అంటారా? రాషనలిజం ఎక్కడో లేదు, నువ్వు హిందువుల్ని దూషించడానికి వాడుతున్న భాషలోనే ఉందిరా బుర్ర తక్కువ బేవకూఫ్ బాబు గోగినేని బ్యాచ్ బోర్డ్ మెంబర్. ఈ దుర్మార్గుడు ఇంకేమంటున్నాడో విందాం. ఇండియాలోకి వచ్చేసరికి సంస్కృతం నేర్పిస్తున్నారని చెప్పారు చూసారా, ఆ సంస్కృతి నేర్పిస్తున్న దానిలో వెళ్ళి ఆ పిల్లోడితోటి కనీసం ఒక్క శ్లోకాన్ని కొత్త శ్లోకాన్ని వాడు చదివిన శ్లోకం కాబట్టి కొత్త శ్లోకం చెప్తుంది, దానికి అర్థం చెప్పరా చెప్పండి. దే డోంట్ ఈవెన్ నో హౌ టు ప్రొనౌన్స్ ఇట్. వాళ్ళు సాంస్క్రిట్ అని పేరు చెప్పి మార్కుల కోసం చూస్తున్నారు. సంస్కృతం కేవలం మార్కుల కోసం చదువుతారంట. సంస్కృతం నేర్చుకుంటున్న స్టూడెంట్కి శ్లోకాల అర్థాలు తెలియవంట. ఈ ఫేక్ రాషనలిస్ట్ దద్దమ్మ తెలుసుకోవాల్సిందేంటంటే ఆ స్కూల్ అడ్మిన్ ఎవరైతే సంస్కృతం నేర్చుకుంటే మెమరీ పెరుగుతుందన్నారో వాళ్ళు దే బ్యాక్డ్ బై న్యూరో సైన్స్. ఆ స్కూల్ అడ్మిన్ చెప్పింది నిజం, సంస్కృతం వల్ల మెమరీ పెరుగుతుంది. దాన్ని ఇంగ్లీష్లో సాంస్క్రిట్ ఎఫెక్ట్ అంటారు. అదొక రియల్ న్యూరో సైంటిఫిక్ ఫినామినన్. డాక్టర్ జేమ్స్ హార్ట్సెల్ 2018 రీసెర్చ్లో కనుక్కున్నదేంటంటే వైదిక మంత్రాలు నేర్చుకుంటే బ్రెయిన్లో హిప్పోకాంపస్ మరియు ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ రీజియన్స్లో గ్రే మ్యాటర్ డెన్సిటీ పెరుగుతుంది. ఈ హిప్పోకాంపస్ అండ్ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ఏరియాస్లోనే మెమరీ అండ్ అనాలిటికల్ థింకింగ్ జరుగుతుంది. రే ఫ్రాడ్ సత్యాన్వేషి, నువ్వు పియర్ రివ్యూడ్ కాగ్నిటివ్ సైన్స్ని ఇగ్నోర్ చేస్తున్నావురా వెధవా. సైన్స్ చెప్తోందిరా సంస్కృత గ్రామర్లో కాంప్లెక్సిటీ, ఆ సంస్కృతం ఫోనెటిక్స్లో ప్రెసిషన్ ఇవన్నీ బ్రెయిన్కి ఒక ట్రెడ్మిల్ లాగా పనిచేస్తాయి. బ్రెయిన్ తక్కువ బేవకూఫ్ వెధవా. నువ్వు సత్యాన్వేషి కాదురా, సంస్కృత ద్వేషివి. నీకు సంస్కృతం అంటే ద్వేషం ఎందుకంటే సంస్కృతం నేర్చుకోవడానికి కావాల్సిన డిసిప్లిన్ అంటే నీకు భయం. ఒరే ఫ్రాడ్, పిల్లలు సంస్కృతం నేర్చుకుంటే ఫ్లాపీ డిస్క్ లాగా తయారవ్వర్రా. సైన్స్ చెప్తోందిరా సంస్కృతం నేర్చుకున్న పిల్లలు వాళ్ళ ప్రాసెసర్ని అప్గ్రేడ్ చేసుకుంటున్నారు. నువ్వు నీ బ్రెయిన్ని క్లౌడ్లో పెట్టావు, కానీ ఆ సంస్కృతం నేర్చుకుంటున్న పిల్లలు వాళ్ళ బ్రెయిన్లో ఒక సూపర్ కంప్యూటర్ బిల్డ్ చేసుకుంటున్నారు. ఈ హిందూ విద్వేషి సత్యాన్వేషి ఇంకేం కూస్తున్నాడో విందాం. ఎన్ని వందల కోట్లు తీసుకెళ్లి సాంస్క్రిట్ మీద ఇచ్చినా దిట్ ఈస్ అ డెడ్ లాంగ్వేజ్. ఆ భాషలో మీరు కొత్తగా ఒక భావాన్ని వ్యక్తపరచలేరు. ఈ ప్రపంచానికి ఈ ప్రస్తుత తరానికి కావలసిన ఏ ఒక్క భావాన్ని కూడా యు కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ సాంస్క్రిట్. సంస్కృతం డెడ్ లాంగ్వేజ్ అంట ఎందుకంటే సంస్కృతంలో ఒక కొత్త భావాన్ని ఎక్స్ప్రెస్ చేయలేమంట. ఏరా సంస్కృతంలో కొత్త భావాన్ని ఎక్స్ప్రెస్ చేయలేమా? నీకు సత్య అన్వేషి అని ఒక కొత్త భావం కలిగినప్పుడు మరి సంస్కృతంలో ఎందుకు తగలడ్డావురా సచ్చినోడా? నీకు సిగ్గుందారా నికృష్టుడా? సంస్కృతంలో ఏ కొత్త భావం ఎక్స్ప్రెస్ చేయలేమంట. సంస్కృతంలో ఏ కొత్త భావాన్ని ఎక్స్ప్రెస్ చేయలేమా? నీ భావం ఎక్స్ప్రెస్ చేయడానికి కావలసిన పదాల వెయిట్, డెన్సిటీ ఉన్న ఏకైక భాష సంస్కృతమే అని నువ్వు సంస్కృతాన్ని ఎంచుకున్నావు. నీ పేరే సంస్కృతంలో నువ్వు ఎక్స్ప్రెస్ చేసిన కొత్త భావం. మిగతా భాషలు ఫెయిల్ అయినప్పుడు ఆ భావాన్ని నీకోసం సంస్కృతమే ఎక్స్ప్రెస్ చేసింది. ఇంకేమన్నావు? సంస్కృతానికి ఎవరు నేటివ్ స్పీకర్స్ లేరు కాబట్టి అదొక డెడ్ లాంగ్వేజా? ఇదొక చాలా షాలో వెస్టర్న్ సెంట్రిక్ డెఫినేషన్. ఇదొక డిసెప్షన్ కూడా. ఒకటి గుర్తుపెట్టుకో ఫ్రాడ్ సత్యాన్వేషి, సంస్కృతం డెడ్ లాంగ్వేజ్ కాదు, సంస్కృతం పర్మనెంట్ లాంగ్వేజ్. నీ బోడి ఉద్దేశంలో ఇంగ్లీష్ ఒక లివింగ్ లాంగ్వేజ్ కదా. ఆ లివింగ్ లాంగ్వేజెస్ ఎప్పుడూ మ్యూటేట్ అవుతూనే ఉంటాయిరా బేవకూఫ్. అది స్ట్రెంగ్త్ కాదు, వీక్నెస్.
ఇంకొక 500 ఇయర్స్ తర్వాత ఇంగ్లీష్ మాట్లాడేవాడు ఇవాల్టి ఇంగ్లీష్ని పోల్చుకోలేడు. నేను ఇందాక చెప్పినట్టు సంస్కృతం పణిని చేత లాక్ చేయబడింది. ఆ లాక్ చేయడం కారణంగా అది ఇంకెప్పుడు మ్యూటేట్ అవ్వదు. అది మ్యూటేట్ ఇంక అవ్వదు కాబట్టి సంస్కృతం మన హ్యూమన్ కాన్షియస్నెస్ కి ఒక సోర్స్ కోడ్ లాంటిది. సత్య అన్వేషి, నీ పేరే ఒక సంస్కృత ప్రమాణం రా, సంస్కృతం ఇంకా బ్రతికుందనడానికి. వీడి నోటి దూరది ఇంకా అవ్వలేదండోయ్. విందాం. నథింగ్ న్యూ ఇస్ ఇన్వెంటెడ్ ఇన్ సాంస్క్రిట్. విన్నారా? సంస్కృతంలో ఎవరూ ఏది కొత్తగా ఇన్వెంట్ చేయలేదంట. అరే బేవకూఫ్, సత్య అన్వేషి అనే ఒక కొత్త కాన్సెప్ట్ ని సంస్కృతంలో నువ్వే ఇన్వెంట్ చేసావు కదరా సచ్చినోడా. ఛీ, నీలాంటి సిగ్గులేని వాళ్ళకి కౌంటర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంగ్లీష్ చూసుకోండి, ప్రతి సింగిల్ డే, ఎవ్రీ సింగిల్ డే కొత్త కొత్త పదాలు వస్తున్నాయండి. దట్ యూ హ్యావ్ నాట్ హర్డ్. అవి మిక్స్డ్ పదాలు అయి ఉండొచ్చు. ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ అని ఉందండి. క్లౌడ్ అనేది ఇంతకు ముందు ఉంది, దానికి ఒక వేరే అర్థం ఉండేది. కంప్యూటింగ్ అనేది ఇంక వేరే అర్థం ఉండేది. ఆ రెండింటిని కలిపి ఒక కొత్త కాన్సెప్ట్ తయారు చేశారు. విన్నారా? ఇంగ్లీష్లో అంట ప్రతిరోజు కొత్త కొత్త వర్డ్స్ ఇన్వెంట్ చేయబడుతున్నాయంట. క్లౌడ్ కంప్యూటింగ్ అనే ఒక కొత్త వర్డ్ ని ఇంగ్లీష్లో యాడ్ చేశారంట. ఈ సచ్చినోడికి పులకరింపులు వచ్చేసాయి. ఒరే వేస్ట్ ఫెలో, సంస్కృతం ధాతువులతో పెరుగుతుంది. మనం సంస్కృతంలో వర్డ్స్ యాడ్ చెయ్యం. మనం సంస్కృతంలో కొత్త వర్డ్స్ ని పణిని లాజిక్ గేట్స్ తో జనరేట్ చేస్తాం. సంస్కృతంలో అడ్డదిడ్డంగా కొత్త కొత్త వర్డ్స్ ఇన్వెంట్ చేసే అవసరం లేదు. సంస్కృతమే ఒక జనరేటివ్ ఎంజిన్. ఆ జనరేటివ్ ఎంజినే క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి వర్డ్స్ ని లాజిక్ గేట్స్ యూజ్ చేసి జనరేట్ చేస్తుంది. సంస్కృతంలో క్లౌడ్ కంప్యూటింగ్ ని మేఘాధారిత సంగణనం అనొచ్చు. ఒక లాంగ్వేజ్ ఎప్పుడు డెడ్ అవుతుందంటే అది కొత్త థాట్స్ కి రూట్స్ ప్రొవైడ్ చేయడం ఆపేసినప్పుడు. సంస్కృతం ప్రతి కొత్త థాట్ కి ధాతువులు ప్రొవైడ్ చేయగలదు. సంస్కృతం ఒక మదర్బోర్డ్ లాంటిది. మిగతా భాషలన్నీ ఆ మదర్బోర్డ్ మీద రన్ అయ్యే సాఫ్ట్వేర్స్ లాంటివి. నువ్వు నీ పేరు చెప్పుకున్న ప్రతిసారి సంస్కృతం బ్రతికే ఉందని చెప్తున్నావు. ఈ బద్మాష్ గాడి పిచ్చివాగుడిని ఇంకా విందాం. ఆ కాన్సెప్ట్స్ అన్ని కూడా కొత్తగా తయారవుతున్నాయి. కొన్ని కొత్త పదాలే తయారవుతున్నాయి. ఎవ్రీవేర్ అనే ఒక పదం ఉంది, అంటే ప్రతి చోట అని. సంబడి మన నీల్ డిగ్రాస్ టైసన్ హ్యాస్ ఇన్వెంటెడ్ అ న్యూ వరల్డ్ కాల్డ్ ఎవ్రీవెన్. ఏ కాలమైనా సరే అని, ఫర్ పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్. హీ జస్ట్ ఇన్వెంటెడ్ అ న్యూ వర్డ్. కెన్ యూ ఇన్వెంట్ అ న్యూ వర్డ్ ఇన్ సాంస్క్రిట్? విన్నారా? నీల్ డెగ్రాస్ టైసన్ అనే అతను ఎవ్రీవెన్ అనే కొత్త వర్డ్ ని ఇన్వెంట్ చేశారంట. ఎవరైనా సంస్కృతంలో అలాంటి వర్డ్ ఇన్వెంట్ చేయగలరా అని ఛాలెంజ్ చేస్తున్నాడు. ఒక కొత్త వర్డ్ ని ఇంగ్లీష్లో ఇన్వెంట్ చేశారు అంటే అది ఇంగ్లీష్ భాషలో ఉన్న లోపం. ఇంగ్లీష్ ఒక అక్యూములేటివ్ లాంగ్వేజ్ రా దొంగ సన్నాసి. ఇంగ్లీష్ ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఏర్కొంటుంది. సంస్కృతం ఒక 3D ప్రింటర్ లాంటిది. ఎవ్రీవెన్ లాంటి కొత్త వర్డ్స్ ఇన్వెంట్ అవుతున్నాయి కాబట్టి అదొక ఇంగ్లీష్ ప్రోగ్రెస్ అనుకుంటున్నాడు. సంస్కృతంలో ఎవ్రీవెన్ లాంటివి ఇన్వెంట్ అవ్వట్లేదు కాబట్టి సంస్కృతం డెడ్ లాంగ్వేజ్ అంట. మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి కొత్త వర్డ్స్ ఇన్వెంట్ అవుతున్నాయి అంటే అది ఇంగ్లీష్ గొప్పతనం కాదు, అది ఇంగ్లీష్ దీనస్థితి. ఇంగ్లీష్ అడుక్కుంటూ అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఏరుకుంటూ కొత్త వర్డ్స్ ని సంపాదిస్తుంది. ఒక కొత్త కాన్సెప్ట్ కి వర్డ్ లేనప్పుడు ఎవ్రీ అండ్ వెన్ లాంటి 2 ఎగ్జిస్టింగ్ వర్డ్స్ ని ఏదో బిల్డింగ్ బ్లాక్స్ లాగా పర్మ్యూటేషన్స్ కాంబినేషన్స్ తో ట్రై చేస్తుంది. ఇది అక్యూములేటివ్ ప్రాపర్టీ ఆఫ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో కాన్సెప్ట్స్ పెరుగుతున్న కొద్దీ డిక్షనరీ సైజ్ పెరుగుతుంది. అదేం ఇన్వెన్షన్ కాదు, అది ప్యాచ్ వర్క్. కంపేర్ చేస్తే మనం ఇందాక అనుకున్నట్టు సంస్కృతం ఒక జనరేటివ్ మదర్బోర్డ్ లాంటిది. సంస్కృతానికి ఎవ్రీవెన్ లాంటి వర్డ్స్ ఇన్వెంట్ చేసే అవసరం లేదు, ఎందుకంటే సంస్కృతంలో అల్గోరిథమ్స్ ఉన్నాయి జనరేట్ చేయడానికి. ఎవ్రీవెన్ లాంటి వర్డ్ దే ఉంది, సర్వం కాలం కలిపేసి సర్వకాలిక అనొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. వర్చువల్ రియాలిటీ లాంటి ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇంగ్లీష్ ఎవరు వర్డ్ని ఇన్వెంట్ చేస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ సంస్కృతంలో పణిని రూల్స్ని యూజ్ చేస్తూ వర్చువల్ రియాలిటీ లాంటి కొత్త కాన్సెప్ట్కి ఒక వర్డ్ జనరేట్ చేయొచ్చు. వర్చువల్ రియాలిటీని సంస్కృతంలో ఆభాస ప్రత్యక్షత్వం అనొచ్చు. ఇదేమి 2 ర్యాండమ్ వర్డ్స్ని జాయిన్ చేస్తే వచ్చింది కాదు. అరే ఫ్రాడ్ సత్యాన్వేషి, ఒక అమెరికన్ సైంటిస్ట్ ఒక కొత్త వర్డ్ని ఇన్వెంట్ చేశాడని నువ్వు సంబరపడుతున్నావు. ఇదేరా స్లేవ్ మెంటాలిటీ అంటే. నువ్వు ఒక బ్రోకెన్ లాంగ్వేజ్లో ప్యాచ్ వర్క్ని సెలబ్రేట్ చేసుకుంటున్నావురా వెధవా. నేను ఇందాక చెప్పినట్టు ఇంగ్లీష్ అక్కడి నుంచి ఇక్కడి నుంచి అడుక్కొని ఏరుకొని వర్డ్స్ తెచ్చుకుంటుంది.
సంస్కృతం ఒక మహారాజు. ఆ మహారాజు దగ్గర ఫ్యాక్టరీ ఉంది. సంస్కృతంలో వర్డ్స్ని యాడ్ చేయని అవసరం లేదు. సంస్కృతంలో వర్డ్స్ని జనరేట్ చేస్తాం. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్, బ్లాక్ హోల్స్ లాంటి వర్డ్స్ని కూడా మనం సంస్కృతంలో జనరేట్ చేయొచ్చు. సంస్కృతం డెడ్ లాంగ్వేజ్ కాదు. సంస్కృతం ఒక ఇటర్నల్ ఆపరేటింగ్ సిస్టమ్. ఏదో ఆ వర్డ్ ఈ వర్డ్ జాయిన్ చేసి బిల్డింగ్ బ్లాక్స్ లాగా ఆడుకోవడం కాదు. సంస్కృతం సోర్స్ కోడ్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్ప్రెషన్. వీడి దిక్కుమాలిన వాగుడు ఇంకా అవ్వలేదు, విందాం. ఇంతమంది ఉన్నారు కదా మన దగ్గర, సాంస్క్రిట్ స్కాలర్స్ తక్కువేం లేరు, టీచింగ్లు చేసుకుంటున్నారు. సో దే ఆర్ జస్ట్ ప్యారెట్స్. విన్నారా? సంస్కృతంలో చాలా మంది స్కాలర్స్ ఉన్నారంట, కానీ ఎవరూ ఏమీ కొత్తగా ఇన్వెంట్ చేయలేకపోయారంట. సో అందుకని ఆ స్కాలర్స్ జస్ట్ ప్యారెట్స్ అంట. రే, శ్లోకాల్ని రిపీట్ చేస్తున్న వాళ్ళు ప్యారెట్స్ కాదురా. సంస్కృతంలో పేరు పెట్టుకొని సంస్కృతాన్నే అటాక్ చేసే నీలాంటి వాళ్ళు పారాసైట్స్ రా. నిన్ను హోస్ట్ చేస్తున్న హెల్దీ ఆర్గనిజంనే చంపేయడానికి ప్రయత్నిస్తూ ఉంటావురా పారాసైట్ దరిద్రుడా. సంస్కృతం నేర్చుకుంటున్న పిల్లలు ప్యారెట్స్ కాదు. ప్యారెట్ సౌండ్ని చాలా లో లెవెల్లో రిపీట్ చేస్తుంది, కానీ సంస్కృతం నేర్చుకుంటున్న పిల్లలు రిపీట్ చేస్తున్నది అకౌస్టిక్ ఆల్గరిథమ్స్. అవి బ్రెయిన్ షార్పెన్ చేయడానికి రిపీట్ చేస్తున్నారు. ఈ పారాసైట్ దరిద్రుడు ఇంకేమంటున్నాడో విందాం. కనీసం మన భాషలకి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే, పుట్టినప్పుడు మన పిల్లలు మాతృభాష అనేది ఒకటి వాళ్ళకి ఉంటుంది, ఇంగ్లీష్ కాకుండా. సంస్కృతం ఎవడి మాతృభాష కాదండి. విన్నారా? సంస్కృతం ఎవరి మాతృభాష కాదంట, అందుకని అది డెడ్ లాంగ్వేజ్ అంట. ఒరే వెధవా, మరలా చూసుకుంటే మ్యాథమెటిక్స్ కూడా ఒక డెడ్ లాంగ్వేజేరా. ఏ తల్లి తన పిల్లతో మ్యాథమెటిక్స్ లో మాట్లాడదు. కేవలం సోది వాగడానికి యూజ్ అయితే మాత్రమే ఆ లాంగ్వేజ్ లివింగ్ లాంగ్వేజ్ అన్నట్టు కాదు. ఒక లాంగ్వేజ్ అది ఇంకెప్పుడు ట్రూత్ని జనరేట్ చేయలేకపోయినప్పుడు అది చచ్చిపోయినట్టు లెక్క. సంస్కృతం మొదటి నుంచి ఇంట్లో మాట్లాడుకునే భాష కాదు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ భాషలన్నీ యాప్స్ లాంటివి. ఈ యాప్స్ మారుతూ ఉంటాయి, క్రాష్ అవుతాయి, మ్యూటేట్ అవుతాయి. సంస్కృతం ఆపరేటింగ్ సిస్టమ్. సంస్కృతం మదర్ టంగ్ అవ్వనవసరం లేదు. సంస్కృతం సోర్స్ టంగ్. సంస్కృతం భారతీయ రిచువల్ డిఎన్ఏలో ఉంటుంది. నామకరణ, పెళ్లి, అంత్యేష్టి ఈ రిచువల్స్ అన్నీ ద మోస్ట్ లివింగ్ మూమెంట్స్. ఈ మోస్ట్ లివింగ్ మూమెంట్స్లో యూజ్ అయ్యే లాంగ్వేజ్ ఎప్పటికీ డెడ్ లాంగ్వేజ్ అవ్వలేదు. సంస్కృతం అమృతం. ఎందుకంటే సంస్కృతం గ్రామర్ పణిని చేత లాక్ చేయబడింది. సంస్కృతం లాక్ అయిన కారణంగా అది మారకుండా అలానే ఉంటుంది. అందుకని ఈ కాలంలో సంస్కృతం నేర్చుకుంటున్నవాడు ఒక 5,000 సంవత్సరాల క్రితం వాళ్లతో కనెక్ట్ అవ్వచ్చు. కానీ ఈ రోజు ఇంగ్లీష్ మాట్లాడుతున్న వాళ్ళకి ఒక 1000 సంవత్సరాల క్రితం ఇంగ్లీష్ అర్థం కాదు. ఇంగ్లీష్ లాగా ఇతర భాషల్లాగా కంటిన్యూస్ గా మారుతున్న లాంగ్వేజే చచ్చిపోతున్న లాంగ్వేజ్. సంస్కృతం లాగా ఎల్లప్పటికీ ఒకేలాగుండేదే అసలైన బ్రతికున్న లాంగ్వేజ్. ఒరే సంస్కృత ద్వేషి, సత్యాన్వేషి, నీ ఐడెంటిటీ బ్రతికుండడానికి కారణం సంస్కృతం రా. కొండ మీద నించొని కొండలేదనే వాళ్ళ ఉన్నావు నువ్వు. సరే వ్యూవర్స్, ఈ బౌద్ధ సన్యాసిని ఇంకా విని నవ్వుకుందాం. జరిగే పని కాదండి. ఇట్స్ అ డెడ్ లాంగ్వేజ్. యూ హ్యావ్ టు గివ్ ఇట్ అ డీసెంట్ బరియల్. మన వాళ్ళు డబ్బులు తగలేసి ఏదో ధర్మాన్ని కాపాడేస్తున్నాం అన్న బోడీ ఎక్స్ప్రెషన్ ఒకటి పెట్టి. విన్నారా? సంస్కృతం డెడ్ లాంగ్వేజ్ అంట. సంస్కృతానికి ఒక డీసెంట్ బెరియల్ ఇవ్వాలంట. ఒరే హిందూ ద్వేషి, సత్యాన్వేషి, సంస్కృతానికి డీసెంట్ బెరియల్ ఇవ్వాలంటే నీ పేరుతో మొదలెట్టరా. నీ పేరులోంచ సంస్కృతాన్ని తీసేయి. నీ పేరుని ఇంగ్లీష్లో ఇంటెలెక్చువల్లీ ఇంపార్టెంట్ అని పెట్టుకో, లేకపోతే సింపుల్గా పాళీలో ఏదైనా పెట్టుకో. ఈ చచ్చిపోయిన సంస్కృతాన్ని ఎందుకు నీ ప్రొఫైల్లో ఒక మెయిన్ కాంపోనెంట్లో పెట్టుకుంటున్నావు? ఎందుకంటే నీకు సంస్కృతం గ్రావిటీ తెలుసు. ఒక పని చేయరా, నీ పేరుని పరమానంద శిష్య అని పెట్టుకో. కూర్చున్న కొమ్మనే నరికే టైప్ రా నువ్వు. ఏంటి సంస్కృతం చచ్చి స్వర్గానికి వెళ్ళిందా? సంస్కృతం మన ఆపరేటింగ్ సిస్టమ్. నీ రేషనలిజం ఒక ఫాల్తూ యాప్ రా, ఆ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతోంది. నీ పనికిమాలిన CPU సంస్కృతాన్ని ప్రాసెస్ చేయలేదు కాబట్టి సంస్కృతం మీద ద్వేషం పెంచుకుంటున్నావురా. సంస్కృతం ఒక ఎండోస్కెలిటన్ లాంటిది. ఇతర భారతీయ భాషలు ఇవి ఆ స్కెలిటన్ పైన ఉన్న మాంసం, చర్మం లాంటివి. సంస్కృతాన్ని పాతిపెట్టడం ఏంట్రా ముదనష్టపు సచ్చినోడా. ఈ ఫ్రాడ్ గాడు ఇంకేం పేలుతున్నాడో విందాం. చనిపోయిన భాషని, చంపేసిన భాషని, చనిపోయిన కూడా కాదు, ఐ హ్యావ్ టు బి వెరీ క్లియర్.
చంపేసిందే ఈ కీపర్స్ ఆఫ్ ద లాంగ్వేజ్ అండి. ఎవరిని మాట్లాడనివ్వలేదు. ఎందుకంటే కరప్ట్ అయిపోద్దని. ఓన్లీ అకాడమిక్ లాంగ్వేజ్, అకాడమిక్ డిస్కషను, అదేంటి రాత కోతలు, అది ఏంటి రాతలు తయారైన తర్వాత అక్కడికి మాత్రమే పరిమితం చేశారు. దైవ భాష అని. దైవ భాష అక్కడే ఉండిపోయింది. సత్య స్వర్గంలోనే ఉంది అది ఎళ్లి. సో, దాన్ని గురించి బాధపడటం దండగండి. ఇట్ ఈస్ ఎ డెడ్ లాంగ్వేజ్. జస్ట్ యాక్సెప్ట్ అండ్ మూవ్ ఆన్. విన్నారా? ఈ పనికిమాలిన సుంఠ ఏమంటున్నాడంటే సంస్కృతం ఆ కీపర్స్ వల్ల చనిపోయిందంట. ఆ కీపర్స్ సంస్కృతాన్ని కేవలం అకాడమిక్ డిస్కోర్సెస్ కి మాత్రమే లిమిట్ చేసేసారంట. అందువలన సంస్కృతం చచ్చిపోయిందంట. ఒరేయ్ దరిద్రుడా, బ్రాహ్మిన్స్ ఏదో గుప్త నిధిని దాచి గేట్ కీపింగ్ చేయలేదురా. బ్రాహ్మిన్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్. ఆ సోర్స్ కోడ్ ని కరప్ట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేశారా. నేను ఇందాక చెప్పినట్టు సంస్కృతం ఏదో ఇంట్లోనో వీధిలోనో మాట్లాడుకునే భాష కాదు. సంస్కృతం డిజైనే అదొక సైంటిఫిక్ లాంగ్వేజ్. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎండ్ యూజర్ నుంచి సోర్స్ కోడ్ దాచినట్ట యూజర్కి కావాల్సింది ఏంటంటే యాప్స్. ఆ ఇంజనీర్ దగ్గర మాత్రమే రూట్ యాక్సెస్ ఉంటుంది. ఎందుకంటే సిస్టమ్ క్రాష్ అయిపోకుండా చూసుకోవడం ఆ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీ. అందరూ ఇష్టం వచ్చినట్టు సంస్కృతాన్ని వాడేసి మ్యూటేట్ చేసేసి ఉంటే సంస్కృతం నిజంగా చచ్చిపోయి ఉండేది. బ్రాహ్మిన్స్ అన్ని త్యాగం చేసి ఈ సోర్స్ కోడ్ ని కాపాడారు. కేవలం అకాడమిక్ డిస్కోర్సెస్ కి లిమిట్ అయినంత మాత్రాన సంస్కృతం చచ్చిపోయిందనడం బేవకూఫ్తనం. నువ్వు చెప్తుంది ఎలా ఉందంటే, మనం మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొంటున్నప్పుడు క్యాల్కులస్ యూజ్ చేయం కదా, అందుకు మ్యాథమెటిక్స్ ఈజ్ అ డెడ్ లాంగ్వేజ్ అన్నట్టుంది. సంస్కృతం ఒక ఫంక్షనల్ లాంగ్వేజ్ అండ్ అది ఇంకా కూడా ఒక ప్యూర్ ఫామ్ లో ఉంది అంటే ద క్రెడిట్ గోస్ టు బ్రాహ్మిన్స్. బ్రాహ్మిన్స్ ఆ కాలం నాటి నుంచి ఈ సంస్కృతాన్ని మ్యూటేట్ అవ్వకుండా కాపాడారు. బ్రాహ్మిన్స్ సంస్కృతాన్ని మ్యూటేట్ అవ్వకుండా కాపాడారు కాబట్టి నువ్వు సత్యాన్వేషి అని ఒక పేరు పెట్టుకోగలిగేవి వాళ్ళ. బౌద్ధ భిక్షువులు సంస్కృతం వదిలేసి క్యాజువల్ గా ఉండే ప్రకృత భాషలను యూజ్ చేశారు. కొన్ని వందల సంవత్సరాల్లోనే ఆ ప్రకృత భాషలు వాళ్ళకి పనికిరాకుండా పోయాయి. వాళ్ళు మళ్లీ తిరిగి సంస్కృతంకే వచ్చారు. సంస్కృతంలో ఈ ప్రోటోకాల్స్ లేకపోయి ఉండుంటే డైల్యూట్ అయిపోయి డిసపియర్ అయిపోయి ఉండేది. బ్రాహ్మిన్స్ సంస్కృతాన్ని చంపేయలేదు. బ్రాహ్మిన్స్ సంస్కృతాన్ని అమృతం చేశారు. ఈ పనికిరాని వాడి సోది వినడం ఇంక నా వల్ల కావట్లేదు. ఒరేయ్ ఫ్రాడ్ సత్యాన్వేషి, సిగ్గులేని వెధవా, పేరు మార్చుకొని చావు, లేదా నీ దిక్కుమాలిన వాగుడు ఆపి చావరా సచ్చినోడా. జై భారతి.